హలో అందరికి, వెల్కమ్ టు మై బ్లాగ్. హాలిడే రోజు అయితే నా డే 9:30 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే హాలిడే కాబట్టి ఎక్కువసేపు పడుకున్నాను పిల్లలతో పాటు. మార్నింగ్ లేవగానే అయితే గారెలు చేసుకున్నాను, పెసర గారెలు. ఇడ్లీలు అయితే బయట నుంచి తెప్పించుకున్నాను, పిల్లలకైతే పెట్టేశాను. మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తాగడం అయితే నాకు అలవాటు. దాని తర్వాత అయితే ఫుల్ ఆఫ్ వాటర్ బాటిల్ తాగేస్తున్నాను. మీలో ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ అవ్వగానే వాటర్ తాగే అలవాటు ఉంది? నాకైతే ఉందండి. నాకు చాలా ఇష్టం అలా తాగడం అంటే. చాలా మంచిది కూడా హెల్త్ కి. నెక్స్ట్ ఇక్కడ నేను బీట్రూట్ పీల్ చేసుకుంటున్నాను జ్యూస్ చేసుకోవడానికి. కొంచెం జ్యూస్ చేసుకొని హెన్నాలోకి కలపడానికి అయితే బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను. నేను రోజు బీట్రూట్ జ్యూస్ తాగుతాను. అప్పుడప్పుడైతే స్కిప్ చేసుకుంటాను, కానీ రెగ్యులర్ గా అయితే బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను. బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కి, స్కిన్ వైజ్ గా చాలా మంచిది. నెక్స్ట్ హెన్న కలుపుకుంటున్నాను. చూడండి ఆ హెన్న ఎలా కలుపుకోవాలో నేను సపరేట్ గా ఒక వీడియోలో అయితే పెడతాను. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఇలా పెట్టుకుంటే. మనం కలర్ రాసుకునే దానికంటే హెయిర్ కి హెన్న పెట్టుకొని, అంటే మా మెహందీని పౌడర్ చేసి మా అత్తయ్య అయితే పంపించారు, దాన్నే కలుపుకుంటాను. నెక్స్ట్ వీడియో పెడతాను, అది షార్ట్ వీడియోలో చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ హాలిడే కాబట్టి షూస్ అన్ని కడిగేసాను. స్కూల్ బ్యాగ్స్ కూడా కడిగేసి మేడ పైన అయితే ఆరేస్తున్నాను. మేము ఉండే దగ్గర అయితే ఎండలు చాలా ఎక్కువ. ఇయర్ మొత్తం ఎండలే ఎక్కువ ఉంటాయి. వర్షాకాలం అయితే నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మదురైలో. ఎండలకి ఉండలేమండి ఇక్కడైతే. చెట్లు కూడా పెరగవు ఎక్కువ, ఏ చెట్టు వేసినా సరే చచ్చిపోతుంది. ఇక్కడ మనీ ప్లాంట్ కి వాటర్ పోద్దామని అయితే నేను ట్యాప్ లో బకెట్ లో వాటర్ అయితే నింపుకుంటున్నాను. మనీ ప్లాంట్ అయితే గ్రో అయింది, కానీ వేరే మొక్కలు అయితే ఏం గ్రో అవ్వలేదు. చిల్లీ ప్లాంట్ ఒకటి గ్రో అయింది. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ కి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. మా దగ్గర అయితే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటది. ఫిష్ మార్కెట్ చాలా పెద్దదండి, ఆ వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. రామేశ్వరం నుంచి అయితే ఈ ఫిషెస్ వస్తాయండి. చాలా పెద్దది ఫిష్ మార్కెట్. నైట్ మార్కెట్ అది, మార్నింగ్స్ అయితే ఉండవు, నైట్ ఉంటది. ఆ మార్కెట్ నుంచి అయితే మేము ఫిష్ తెచ్చుకొని చేసుకుంటాము ఎప్పుడు చూసినా. చాలా బాగుంటది, ఫ్రెష్గా ఉంటదండి. ఇక్కడ ఫిష్ ఫ్రై చేసుకుందామని అయితే ఫిష్ ఫ్రై కి కలుపుకుంటున్నాను. అందరు చేసుకునే ప్రాసెస్ లానే చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా బాగా వచ్చింది ఫిష్. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇదైతే ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ కూరకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మటన్ కంటే ఎక్కువ ఫిష్ ఎక్కువ ఉంటది. ఫిష్ అయితే మేము 1 వీక్ కి సరిపడా, ఫ్రైకి సరిపడా తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటాను, అన్ని కలిపేసి. చాలా ఇష్టం అండి మా అందరికి ఫిష్ అంటే. మటన్ అయితే ఎక్కువ తినము, ఎప్పుడో ఒకసారి అయితే తింటాము. చికెన్ తెచ్చుకుంటాము, కానీ ఫిష్ అయితే ఎక్కువ మా ఇంట్లో. మామిడికాయ వేసి చేసుకుంటాము. మ్యాంగో ఫిష్ అయితే చాలా ఇష్టం, అందరికి ఇష్టమే. ఫిష్ కూర వీడియో అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను, చూడండి ఒకసారి. ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి, పుదీనా, టమాటో ప్యూరీ వేసుకొని అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. ఇందులోనే కారం, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఎక్కువ మసాలాలు అయితే ఏమి ఉండదండి. లాస్ట్ వామ పౌడర్ అయితే మేము వేసుకుంటాము. వామ పౌడర్, జీలకర్ర, మెంతి పౌడర్ 3 వేయించి పెట్టుకొని ఆ మసాలా అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఫిష్ వేసుకుంటాను. చూడండి ఫిష్ కూడా బాగా మగ్గాలి. అంటుకోకుండా ఉండడానికి అయితే నేను ఇక్కడ కొంచెం చింతపండు వాటర్ అయితే వేసేస్తున్నాను. నేనైతే కావాలని చిన్న ఫిష్ అయితే తెచ్చేసాను. కేజీకి 1 కేజీకి 2 ఫిషెస్ అయితే వచ్చాయి మాకు. అలా తెచ్చుకున్నాను. మా ఆయన అయితే పెద్ద ఫిష్ లో తెస్తాడు ఎప్పుడు. 4-5 కేజెస్ ఫిష్ లో నుంచి దొరికే ముక్కలు అయితే తీసుకొస్తారు, కానీ నాకు చిన్న ఫిష్ కావాలని నేను కావాలని తీసుకొచ్చాను. ఇక్కడ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కూర అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే వడ్డిస్తున్నాను ఇక్కడ. హాలిడే అనే మాట, కానీ హాలిడే అనే ఉండదండి. హాలిడేలా అనిపించదు, రోజంతా పనులే ఉంటాయి. 3 పిల్లలతో నేను చేసుకుంటున్నానంటే చాలా ఓపిక ఉండాలండి పిల్లల కోసం చేయడానికి.
నేను ఏదైనా ఓపికగానే చేసుకుంటాను. హెల్త్ బాగాలేకపోయినా సరే చేసుకుంటాను పిల్లల కోసమే. మా బాబు టైమింగ్స్ వేరు, పిల్లల టైమింగ్స్ వేరు కాబట్టి కొంచెం ఎక్కువే పని ఉంటది నాకు. అయినా నేను చేసుకుంటాను. చాలా ఇష్టంగా చేసుకుంటాను పిల్లల కోసం అయితే. మాకైతే చాలా వరకు ఇలా కింద కూర్చొని తినడమే అలవాటు. ఎక్కువ పైన కూర్చొని తినలేమండి. కింద కూర్చొనే తినేస్తాము. అలా తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత నేను చాయ్ పెట్టేసుకుంటున్నాను. ఏంటో ఈ చాయ్ అలవాటు అయితే పోవట్లేదండి నాకు. ఈవినింగ్ టైం అయితే చాలు నాకు చాయ్ గుర్తొస్తా ఉంటది. ఈరోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉండే. కొద్దిసేపు పడుకున్నా, ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా అంతే. నెక్స్ట్ టీ పెట్టుకుంటున్నా నాకు, మా ఆయన కోసం. అలా టీ కప్ లో పోసుకొని స్టెప్స్ మీద కూర్చొని తాగడం అంటే చాలా ఇష్టం. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఈరోజు. కూల్గా ఉందని కానీ వర్షం అయితే పడలేదు. అలా చల్లగా ఉందంటే. వర్షం అయితే రేర్లీ పడుతుందండి. నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది వర్షాకాలం అయితే ఇక్కడ. నేను టీ తాగేస్తున్నాను. టీ పడితే గానీ ఆ ఫీలింగ్ వేరే అండి. కాఫీ కూడా ఇష్టంగా తాగుతాను. టీ ఆర్ కాఫీ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ తీసుకుంటాను. నాటు చక్కెర అంటే తాటి బెల్లం అండి. నాటు చక్కెర అంటే తాటి బెల్లం. అదైతే వేస్తాను, చక్కెర వేసుకోను. ఇక్కడ మా బాబు సర్చింగ్ లో ఉన్నాడు. వాళ్ళ అక్క వాళ్ళు ఎక్కడున్నారా, ఎక్కడికి వెళ్ళిపోయారా అని సర్చింగ్ చేస్తున్నాడు. ఇంతతో వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.